రోజులు అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి. అంటే ఈ వీడియో కూడా నేను అనుకోకుండా తీసాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తీద్దాం అని కాకుండా ఇంకా నార్మల్గా మనకి నచ్చిన మూమెంట్స్ మనం క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లాగా ఈ వీడియో ర్యాండమ్గా నేను వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడు వీకెండ్ అనమాట, సాటర్డే. సో పిల్లల్ని తీసుకొని అయితే బయటకు వెళ్తున్నాము. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో గోల చేస్తున్నారనమాట, ఎగ్జిబిషన్కి వెళ్దాము అని చెప్పేసి. సో మా దగ్గర కొత్తగా ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అసలు నాకైతే చాలా చాలా బాగుంది. అంటే మనం పెట్టిన ఎంట్రన్స్ టికెట్కి అసలుకి 100% వర్తబుల్ అని అయితే అనిపించింది. అంత బాగుంది ఎగ్జిబిషన్ అంతా కూడా, చాలా యూనిక్గా అనిపించింది. సో పిల్లలతో ఆ డేనైతే ఎట్లా స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మనం పిల్లలకి కొత్తగా ఏమన్నా చూపిస్తున్నప్పుడు కానీ లేదా నేచర్ ఏదైనా వాళ్ళకి డిఫరెంట్గా ఏమన్నా చూపిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా ఎగ్జైట్ అయినట్టు చూపించాలి, చెప్పాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళకి ఫీలింగ్స్ తెలుస్తాయి. ఓకే, ఇట్లా మనం రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి సిచ్యువేషన్కి ఇట్లా ఎంజాయ్ చేయాలి, అంటే వాళ్ళకి ఎంజాయ్ చేయాలి అన్నది మనం నేర్పించాలన్నమాట. సో వాళ్ళతో పాటు మనం కూడా చిన్నపిల్లల్లా మారిపోవాలి. అప్పుడే వాళ్ళకి మనకి మంచి బాండింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అన్ని యానిమల్స్ అన్నీ పెట్టారనమాట. వాటికి కరెంట్ అవి ఇచ్చి మూమెంట్స్ కూడా వస్తున్నాయి. చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లోకి వచ్చేసాము. ఎంట్రన్స్ లోకి రాగానే మంచిగా బబుల్స్ ఊదుతూ అయితే కనిపించారు. ఇంకా అది చూసి మన బుడ్డోళ్ళు ఊరుకుంటారా, అది కావాలి అది కావాలి. ఇంకా మా బుడ్డి పిల్ల అయితే అది కావాలి అని మాత్రం ఒక 5 minutes అక్కడే నుంచొని ఉంది, అస్సలు కదలట్లేదు. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి అయితే లోపలికి తీసుకొచ్చాము. ఇంకా ఈ పిల్లలతో వస్తే అంతే కదా, ఏమి కనిపించినా కావాలి కావాలి అంటూ ఉంటారు. ఇంక ఒకవేళ ఇప్పుడు తీసుకున్నాం మళ్ళీ వాటిని క్యారీ చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి కదా. సో వెళ్ళిపోయేటప్పుడు తీసుకుందాం అని చెప్పేసి లోపలికి అయితే తీసుకొని వచ్చాము. ఇంక రాగానే ఇది ఎక్కారనమాట. ఇంక ఇంట్లో దూకుతూనే ఉంటారుగా, ఇంకా ఇక్కడైతే మీ ఇష్టం రా అని చెప్పేసి వదిలేసాము. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినంతసేపు హ్యాపీగా ఎగిరి ఎగిరి దూకి ఉన్న ఎనర్జీ అంతా పాడు చేసుకున్నారు. ఇంకా మా బుడ్డోడు అయితే బాగా అలసిపోయాడు అనమాట. సో ఏమన్నా తాగిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాము. అండ్ బయటకు వచ్చినప్పుడు పానీపూరి మస్ట్ అండ్ షుడ్ కదా. నేను అంత ఇష్టంగా తిన్నాను కానీ ఏదో ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నా. అస్సలు బాగాలేదు, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నాకు వెంటనే ప్లేట్ చూడగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి వెళ్ళిపోయాను. మనకి ఒక్కొక్కసారి రీల్స్ స్క్రోల్ చేస్తుంటే చూపిస్తూ ఉంటారు కదా, పానీపూరిలో మైక్రోస్కోప్ కింద పెట్టి మరి దాంట్లో ఎంత బ్యాక్టీరియా, ఎన్ని వైరసెస్, ఎన్ని పురుగులు ఉన్నాయో చూపిస్తూ ఉంటారు కదా. సో అది వెంటనే గుర్తొచ్చింది. మనం కొంచెం ప్రశాంతంగా చూడాలి కానీ ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేనైతే ఏ ఒక్కటి వదిలిపెట్టద్దు అన్న థాట్ అయితే ఉంటుంది అనమాట. నేను జస్ట్ ఏదో నా స్టైల్లో నేను నాకు అట్లా ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే మా పిల్లలు ఇది
షుగర్ క్యాండీ ఏదో తీసుకొని తినేస్తున్నారు. ఇంకా మా బుడ్డిది అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఎగ్జిబిషన్ అంతా తిరుక్కుంటూ. అండ్ ఇంకొకటి మా బుడ్డోడు అయితే ఇదేదో ఆడి ఏదో ఒకటి సాధించుకొని వచ్చాడు. దాన్ని ఏమేంటో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఒకటి అనుకున్నాను, అయితే మీరు దాన్ని ఎట్లా యూజ్ చేస్తారో ఏంటో అనేది కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సో ఆ రోజంతా కూడా ఇంకా అట్లా మంచిగా ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేసేసి ఇంకా నాకు కావాల్సిన అన్ని కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాటన్ క్యాండీలో ఏదో క్యాన్సర్ వచ్చే కెమికల్స్ ఏవో కలుస్తున్నాయంట. అంటే నాకు అప్పటికీ తెలీదు. సో వాటిని అయితే చాలా దూరంగా ఉంచండి మీ పిల్లలకి, చాలా చాలా జాగ్రత్త. అండ్ ఆ తర్వాత ఎగ్జిబిషన్ అంతా అయిపోయాక ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కున్నాను. ఇంకా అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కొనుక్కోకుండా అయితే వదిలిపెట్టాం కదా, ఇంకా ఇయర్ రింగ్స్ అని టాప్స్ అని అట్లా కొన్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఏదైనా చిన్నగా స్టార్టర్ లాంటిది ఏదైనా తినేద్దామని చెప్పేసి మేము ఇప్పుడు వచ్చే మండీ నైట్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే ఆసమ్ ఉంటుంది. సో ఈసారి మండీ కాదు, ఏదైనా చిన్నగా షవర్మా లాంటిది ఏదైనా తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడైతే మనకి అన్నీ దొరుకుతాయి అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో అదనమాట. అండ్ మీరు మీ వీకెండ్స్లో ఏం చేస్తారో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఫైనలీ మా వీకెండ్ అయితే ఇట్లా ఎండ్ అయింది. అండ్ మీరు మీ వీకెండ్స్లో ఏం చేస్తుంటారు అనేది కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.